యాక్టివ్ అన్న BS6 బైక్ అయితే వచ్చింది మన కాడికి. బైక్ అయితే మనకు సౌండ్ వస్తుంది, రన్నింగ్ లోనే అయితే ప్రాబ్లమ్ తీసుకొచ్చారు. ఇదైతే మనకు క్లచ్ పుల్ అయితే పోయిందినా, అలాగే హెయిర్ ఫిల్టర్ కానీ మారుస్తున్నాం, అలాగే ఇంజన్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్ టోటల్ గా అయితే మారుస్తున్నాం. ఫ్రంట్ మడ్గార్ క్లాంప్ అయితే కొత్త చేస్తున్నాం. క్లాంప్ అనేది కట్ అయిపోయింది, దానివల్ల మడ్గార్ అయితే సేక్ అవుతుంది, అదైతే మార్చేసాం కొత్తది. ఇది వచ్చేసి క్లచ్ పుల్లినా, ఈ పుల్లి అయితే పోయింది, అంటే పుల్లి పోలేదు, లోపల వచ్చే బేరింగ్లు అయితే పోయాయి. ఆ బేరింగ్ లో అయితే మనం అయితే క్లచ్ పుల్లే కొత్త చేస్తున్నాం. ఆల్రెడీ మనం అయితే లోకల్ అయితే మార్చాడంట, సార్ అయితే ఎక్కడో మార్పించాడు. టోటల్ అయితే మన కాడికి అయితే తీసుకొచ్చారు. షోరూమ్ లో వచ్చేసి జెన్యున్ పార్ట్ అయితే లేదన్న, షోరూమ్ పార్ట్స్ మనం వచ్చేసి బయట నుంచి అయితే తెప్పించాము. షోరూమ్ పార్ట్స్ ప్రతి ఒక్కటి షోరూమ్ పార్ట్స్ అయినా, మనకి ఏదే కానీ లోకల్ అయితే తెప్పించలేదు. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్ గా 2 సార్లు అయితే మార్చాను. బైక్ తెచ్చా నుంచి మనకి ఇదే ప్రాబ్లం ఉందని చెప్పాడు. మనం మొత్తం రోడ్ బుష్ కాడ నుంచి మొత్తం అయితే జెన్యున్ పార్ట్ తెప్పించాము. ఎయిర్ ఫిల్టర్ మొత్తము, క్లచ్ పుల్ వచ్చేసి మనకు సపరేట్ వస్తుంది. లోకల్ దానికి అయితే టోటల్ సెట్ అయితే వస్తుంది. అలాగే కంపెనీ గ్రీస్ గానీ ఇస్తాడు మనకు. చాలా డస్ట్ ఉంది, హెయిర్ ఫిల్టర్ అయితే బ్లాక్ అయిపోయింది. హెయిర్ ఫిల్టర్ అయితే కొత్తగా మాస్తున్నా. ఇదంతా డస్ట్ చూడండి ఎలా ఉందో. హెయిర్ ఫిల్టర్ మొత్తం అయితే క్లీన్ చేసి వేస్తున్నా. ఓకేనా, మన వీడియోలో అయితే చూస్తున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అన్న.